ఎప్పుడు కూడా లైఫ్లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్తో చూడకండి. చిన్న పెద్ద ఏ రోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉంటారో ఏ పొజిషన్లో ఉంటారో మనకు తెలియదు. సో అందరినీ మనం రోజువారు మనం కలిసే ప్రతి మనిషిని కూడా బోల్డంత రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తే ఏదో ఒక రోజు ఆ మంచి అన్నది మనకి తిరిగి వస్తుంది. ఈ మానసిక ఒత్తిళ్లు, సైకియాట్రిస్టు పెరగడం, ఈ మానసిక సమస్యలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. మన దగ్గర ఇదివరకు అసలు లేవి. ఏమిటంటే ఏదైనా కాస్త మనస్సులో ఇబ్బందిగా ఉంటే వెంటనే గుళ్ళోకి వెళ్ళిపోతారండి. మన దగ్గర హాయిగా దేవుడు దండం పెట్టి గర్భగుడిలో దేవుడు చూస్తున్నా అన్నీ పోతాయి. కాసేపు అక్కడ కూర్చొని అదేదో మళ్ళీ విష్ణు సహస్రం తీసి చదువుకుంటారు, లలితా సహస్రం చదువుకుంటారు, లేకపోతే వివేకానంద స్వామి సూక్తులు చదువుతారు. ఏం చదువుతారు ఏదైనా పర్వాలేదు. మనశ్శాంతికి చాలా ఉపాయాలు ఉన్నాయి. సైకియాట్రిస్టులు పెరగవలసిన అవసరమేం లేదు దేశంలో. ఇక్కడ దాన్ని ఓ పెంచెక్కలేదు. ఇంకా దాని పెద్ద భయంకరమైన సమస్య చేసేసి పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన మనస్సును మనం సరి చేసుకోవాలి తప్ప శ్రీ మహావిష్ణువు దిగొచ్చినా సరి చేయలేడు, జరిగే పని కాదు. వాడేం చేస్తున్నాడు, వీడిలా ఉన్నాడు, నాకే ఎందుకు ఇలా అవుతుందని దే లూజ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఎవడి లైఫ్ కి వాడే హీరో, ఎవడి బలం వాడితే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటుంది. ఆ బలమే నీ నమ్మకం. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద నిలబడు. దీని అమ్మ గెలుపు దానంతటా అదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. నువ్వు చేసే ప్రయత్నం ఏదైనా సరే దాంట్లో ఫెయిల్ అయినామనుకో బాధపడదు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఏం రాదు, అమ్మ మనకు బిజినెస్ స్టార్ట్ కాదు, మనకు సెట్ కాదు అని చెప్పి వదిలేస్తారు. నీవు వెళ్లే మార్గం లోపల ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళా లేచి నిలబడి పరిగెత్తు. ఇద్దరు బాక్సింగ్ చేసినప్పుడు ఒక ఆయన కొడితే ఒక ఆయన కింద పడిపోతాడు. ఆయన కింద పడితే ఓడిపోయినట్లా కాదు, నీవు కూడా జీవితంలో ఫెయిల్ అయితే ఓడిపోయినట్లు కాదు, లాస్ వస్తే ఓడిపోయినట్లు కాదు, ఆయన కింద పడితే ఓడిపోయినట్లు కాదు. ఎప్పుడు ఓడిపోయినట్టు తెలుసా? ఆయన కింద పడ్డం కోచ్ వచ్చి ఏం చేస్తాడు, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేస్తాడు. అవునా కదా? కింద పడితే ఓడిపోయినట్లు కాదు మిత్రమా. కింద పడ్డ తర్వాత 10 లెక్క పెట్టే లోపల నువ్వు పైకి లేవకపోతే గప్పుడు ఆయన ఓడిపోయినట్లు. నేను చెప్తున్నా, నీ జీవితంలో ఫెయిల్ అయితే ఓడిపోయినట్లు కాదు, కష్టం వస్తే ఓడిపోయినట్లు కాదు, బాధ వస్తే ఓడిపోయినట్లు కాదు. ఓడిపోయిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత, లాస్ వచ్చిన తర్వాత మళ్ళా లేచి నువ్వు నిలబడకపోతే అప్పుడు నువ్వు ఓడిపోయినట్టు. నేను రాగానే మీరు నమస్తే పెట్టారు అనుకోండి, సరే నాకు పెట్టినట్టు. బెంజ్ లో వస్తే నమస్తే పెట్టి ఆటోలో వస్తే పెట్టలేదు అనుకోండి, మీరు కారుకు పెట్టినట్టు. బెంజ్ కని పెట్టినోడికి పెట్టినట్టు, నాకు పెట్టినట్టు కాదు. సరే, ఎక్కువ మంది కార్లు, పట్టు చీరలు, నగలు అంత చుట్టూ ఉండే వాళ్ళకి చూపించుకుంటానికి చేస్తారు. వాళ్ళ తృప్తికి చేయరు. వాళ్ళ తృప్తికి చేసేది ఏంటి? మంచి నిద్ర, మంచి ఫుడ్. ఈ మన బాడీకి కావాల్సిన సంబంధించిన చేసేవన్నీ మన కోసం చేస్తాం. బయట అన్ని మిగతా వాళ్ళకి చూపించుకుంటాం. అది దానివల్ల ఎక్కువ నష్టం, అప్పులు, గిప్పులు, గందరగోళం అయిపోతాయి లైఫ్.